రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజంపేట పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజంపేట పాత బస్టాండ్ సర్కిల్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజంపేట జిల్లా సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అతికారి కృష్ణతో మా కడప ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఈరోజు రాజంపేట నగరంలో పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ప్రజానికం కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే అన్నమయ్య నడిచినటువంటి నేలను పూర్తిస్థాయిలో కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఉద్యమంగా అయితే కనుక ఇవాళ కడపన ఏదైతే రాజంపేటలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ వద్ద కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఇటీవల బైఫర్కేషన్ జరిగేటువంటి బైఫర్కేషన్లో భాగంగా అన్నమయ్య జిల్లాను పూర్తిస్థాయిలో కూడా రాజంపేట, రైల్వే కోడ్, రాయచోటి మూడు కూడా జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా రాజంపేటలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇక్కడ ఉద్యమాన్ని అయితే చేస్తున్నారు. ఇక్కడికి ఇప్పుడు ఆర్డీఓ దగ్గర రావడం జరిగింది. అలాగే ఆర్డీఓ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏంటి అని దానికి మనం అంత మాట జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు తెలుసుకుందాం. అన్న ఏంటి ఈరోజు ఆల్రెడీ బైఫర్కేషన్ కూడా ఈరోజు మూడు నియోజకవర్గాలు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా రాజంపేట ఎందుకు ప్రకటించాలని కోరుకుంటున్నారు? ఈరోజు నిజంగా మా రాజంపేట కాన్స్టిట్యున్సీకి మేమంతా అన్యాయం జరిగింది అనుకుంటున్నాం. గత ప్రభుత్వం చేసిన చిల్లర పనికి ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నామంటే రాజంపేట ప్రజలు ఎన్నో ఏళ్ల కళ రాజంపేట జిల్లా అవుతుందని. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైన వ్యక్తి అన్నమయ్య గారు. అటువంటి అన్నమయ్య పుట్టి పెరిగిన ఊరు అన్నమయ్య అంటే తాళ్లపాక, రాజంపేట. అటువంటి జిల్లాను అన్నమయ్య జిల్లా అని పెట్టి రాజంపేట ప్రకటించారు. అప్పుడు అది తప్పు. కొంతమంది ప్రాపర్టీస్ కోసము వాళ్ళ డబ్బులు మదంతో కొంతమంది చేసిన పని ఆ రోజు ఆ రకం జరిగింది. ఇప్పుడు ఈరోజు మన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ జనసేన పార్టీ కానీ అందరు కలిసి మనకు రాజంపేటే అని ముందు చెప్పినారు. అందుకోసమే సిద్ధవటం, ఒంటిమిట్ట కూడా ఈ కాన్స్టిట్యున్సీలకి రాజంపేట డివిజన్లకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు లాస్ట్లో ఏం సమస్య వచ్చిందో మాకు తెలియదు. కానీ మేము అంతా అభ్యర్థిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అభ్యర్థించేది ఏమంటే, ఈరోజు మా రాజంపేట ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి కళ, మా పుట్టబోయే బిడ్డల కళ, ఇంతమంది కళను నాశనం చేయొద్దండి. మాకు విముక్తి కల్పించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించమని మేము అభ్యర్థిస్తున్నాం. తెలుగుదేశం గవర్నమెంట్, జనసేన కానీ బీజేపీ కానీ మా నాయకులకు మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కోడూరు, రాజంపేట అంటే ఇక్కడ రైల్వే రోడ్డు కానీ హైవేలు కానీ సస్యశ్యామలంగా ఉండే వాటర్ కానీ రకరకాలుగా ఇక్కడ ఎన్ని కావాలో అన్ని వసతులు రాజంపేటలో ఉన్నాయి. అన్నమయ్య పుట్టిన ఊరు తర్వాత కరెక్టే కాదనిలే. ఇంకొకటి కూడా ఈరోజు ఇక్కడ నుంచి ఇక్కడ జీవనోపాధి లేక చాలామంది కోడూరు, రాజంపేట ప్రజలు గల్ఫ్ దేశాలకు పోయి నానాక యాతన పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సరైన వసతులు లేవు, సరైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే రాబోయే తరం మా రాజంపేట ప్రజలకు కానీ కోడూరు ప్రజలకు కానీ అందరికీ రాయచోటి కూడా మేలే. ఎందుకంటే ఇది అన్ని వసతులు కల రాజంపేట, అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడ ఇటు పోతే శ్రీరామచంద్రుడు, మరో భద్రాద్రి, ఇక్కడి నుంచి పోతే అన్నమయ్య ప్లస్ వాళ్ళ కడప దగ్గర ఇట్టే పోతే కడపకు కూడా వెంకటేశ్వర స్వామి, మరో వెంకటేశ్వర స్వామి, దేవుని గడప, తొలి గడప, ఇన్ని పెట్టుకొని ఇన్ని వసతులు పెట్టుకొని ఇన్ని చేసి ఎవరో మేలు కోసము ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పని మొన్న రాజకీయం ప్రచారానికి వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఆ రోజు ఏమన్నారు, మీకు రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటిస్తాం, మీ అందరికి మెడికల్ కాలేజీలు ఇస్తాం అన్నీ చెప్పినారు. అది ఆశతో మనమంతా ఈ దుష్టశక్తులు చేసిన పని ఇప్పుడు మనోళ్ళు శ్రీరామచంద్రుడు లాంటి మన ప్రభుత్వం రాముడే వచ్చినాడు మనకు మేలు జరుగుతాయని ఆశతో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళా నిరుత్సాహపరిచేసరికి మన వాళ్ళందరూ చాలా బాధగా ఉంది. ఈ బాధను మన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ చూసి గమనించి మా వాళ్ళ బాధలను చూసి మిమ్మల్ని పదే అభ్యర్థిస్తున్నాం సార్, మీరంతా కలిసి మాకు
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పదే అందరినీ కోరుకుంటాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈ రోజు కనుక రాజంపేట కనుక జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా కనుక రానున్న రోజుల్లో ఉద్యమం అవుతుంది. దాంట్లో డెఫినెట్లీ అండి ఉద్యమాలు అనేది తీవ్ర స్థాయిలో వెళ్ళిపోతాయి. గతంలో ఎన్నో కార్యక్రమాలు ఇద్దో రాజంపేట జిల్లా అని చెప్పి నా నోట్లో మట్టి కొట్టారు. భావి తరాల భవిష్యత్తు నాశనం చేశారు. ఈ పొద్దు కూడా అలా చేస్తే భవిష్యత్తు తరాలు నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన రాజంపేటలో ఏమీ లేవు. అటు చూస్తే సిద్ధవటం కోట, ఇటు చూస్తే శ్రీరాముడు, ఇటు చూస్తే ఒంటిమిట్ట శ్రీరామ దేవాలయం, మళ్ళీ వచ్చేసి అన్నమాచార్య, తర్వాత వచ్చేసి సోమయాదవ స్వామి, ఇటు పక్క చూస్తే భక్త కన్నప్ప. ప్రతిదీ పుణ్యక్షేత్రమే. తిరుపతి జిల్లా తర్వాత ఈ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా పర్యాటక కేంద్రం మారబోతుంది. జిల్లా అయితే అన్ని మన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మన కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ జిల్లాను చేయండి దయచేసి. మా రాజంపేట కోడూరు తరఫున మొత్తం మేము దయచేసి చెప్తున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఏదైతే రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్తున్నారు. లేకుంటే కనుక ఇలాంటి ఉద్యమాలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఉధృతం చేస్తామని చెప్పుకున్నట్టు నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక అన్నమయ్య నవడాడినటువంటి రాజంపేట, అలాగే సోమనాథ స్వామి ఉన్నటువంటి ఇలాంటి నేలను పూర్తిస్థాయిలో కూడా జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే కనుక అన్నిటికీ అనుగుణంగా ఉంటుందని చెప్పి ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.